నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ కిచెన్. ఈరోజు మనము అటుకుల మిక్స్చర్ తయారు చేసుకుందామండి. నేనైతే 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుని వేడి చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వేరుశనగపప్పు, అలాగే కొద్దిగా జీడిపప్పు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేద్దాము. చూసారు కదా అండి, దోరగా ఫ్రై అయ్యాక మనం వేరుశనగపప్పు ఎంత తీసుకున్నావో పుట్నాల పప్పు కూడా అంతే క్వాంటిటీ. మీ ఇష్టం అంటే ఎక్కువన్నా తీసుకోవచ్చు. 1 నిమిషం బాగా ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుందండి. పిల్లలు సాయంత్రం పూట వేళ స్కూల్కి వచ్చినప్పుడు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మన స్నాక్స్ ఇలా పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఓకే అండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడినంత, కొద్దిగా కారం వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. కొద్దిగా చాట్ మసాలా. ఈ విధంగా చూసారు కదా అంటే ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో. చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. స్నాక్స్ సాయంత్రం పూట మనకు చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు వచ్చినప్పుడు పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.